ప్రచారాలు అదేదో అంటారుగా, తప్పుడు ప్రచారం చేసే దాంట్లో ముందే ఉంటుంది ఈ టీడీపీ పార్టీ అనమాట. అందులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇంకా ముందే ఉంటారు అందరికన్నా ఆ టీడీపీ పార్టీలో. అదేదో అంటారు కదా పెద్దవాళ్ళు సామెత, నిజం తెలిసే లోపల అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది అనేలాగా, ఇంకా నిజాం ఏం తెలియకపోయినా అక్కడ ఏదో విశాఖలో కుటుంబ తగాదాల వల్ల ఒక గొడవ జరిగితే అక్కడ దాన్ని పట్టుకొని వచ్చి పల్నాడులో జరిగే గొడవలన్నీ కూడా మళ్ళీ విశాఖ కూడా పాకింది అంటూ కూడా ఒక ట్వీట్, అది ఏంది తెలిసి తెలియక అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోకుండా ఆ గొర్రెలు ఎవరో ఒకరు ఆడిస్తానే దాన్ని ఈ నారా లోకేష్ ట్వీట్ చేసేస్తాడు, ఈ చంద్రబాబు నాయుడు ట్వీట్ పెట్టేస్తాడు. అది నిజమా కాదనేది తెలుసుకోవాలన్నమాట. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తెద్దామా అంటే దాని ముందే ఉంటుంది, దాన్ని అబద్ధమా కాదా అనేది కూడా చూడనమాట. ఆలోచించక ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో అనుభవస్తులు అంట. మరి ఏందో ఈ ట్వీట్లకి విశాఖ పోలీసులు తిప్పికొట్టారు. నారా లోకేష్కి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎల్ల బ్యాచ్ కుట్రలను తిప్పికొట్టేశారు విశాఖపట్నం పోలీసులు. విశాఖపట్నంలో అల్లజడి రేపాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను ఖండించారు విశాఖ పోలీసులు. చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇద్దరు ఇరుగు పొరుగు వారు మరియు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. వారి మధ్య వాగ్దానం జరగడంతో ఇద్దరు కొట్టుకున్నారని తెలిపారు. వెంటనే అత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని, వారికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదు, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తప్పుడు ట్రోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఘటన పూర్తిగా వ్యక్తిగత ద్వేషాలతోనే జరిగింది, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని విశాఖ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఏం జరిగిందంటే కంచర్లపాలెం పరిధిలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 3కి గాయాలయ్యాయి. దీనికి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని భావించారు టీడీపీ నేతలు. తమ అనుకూల మీడియాలో ఏదో జరిగిపోతుందంటూ ప్రచారం చేశారు. ఇక సోషల్ మీడియా బ్యాచ్ చెప్పనక్కర్లేదు. దీన్ని వైరల్గా చేయగా వెంటనే అప్రమత్తమైన విశాఖ పోలీసులు అసలు విషయాన్ని ప్రజల ముందు ఉంచడంతో ఎల్లో బ్యాచ్ దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో తప్పుడు ప్రచారం అంటే మాత్రము ముందే ఉంటాడు ఈ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అనమాట. అది నిజమా కాదా తెలుసుకుందాము అనేది ఏమీ ఉండదన్నమాట. అక్కడ అసలు అది సీసీటీవీ కూడా వాళ్ళు పోలీసులు బయట పెట్టారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు అక్కడ సీసీటీవీ కూడా మీకు చూపిస్తాను. ఇది వాళ్ళే అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొని ఇదే అనమాట అక్కడ జరిగింది. ఇది సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు బయట పెట్టారు. ఇది జరిగింది అక్కడ. 2 కుటుంబాలకి జరిగిన గొడవలు ఇదే అనమాట. 2 కుటుంబాల మధ్య గొడవని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్సీపీపై రుద్దాలని ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చూశారు. కానీ దీన్ని విశాఖ పోలీసులు తిప్పికొట్టారు. మరి ఇప్పటికైనా బుద్ధి అయితే రాదు, కానీ సిగ్గు కూడా రాదు. కనీసం మేము తప్పుడు పని చేసామని సిగ్గు కూడా రాదు, కనీసం ఏమీ రాదు. అలాంటి వాళ్ళు అంతే వేస్ట్, చెడబుట్టారనమాట.